హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్ పేపర్ 2 సోషల్ వారికి వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలని మనము క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. అదేవిధంగా మన యొక్క యాప్లో కూడా ఫ్రీగా మీకు అన్ని టెస్ట్ సిరీస్, అదేవిధంగా మీకు మన యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. అదేవిధంగా మీకు అన్ని రకాల మెటీరియల్స్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా యాప్ యొక్క లింక్, నేను వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా. రైట్, ఇక మొదటి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ని చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. రైట్, ఇక్కడ తెలుగులో వచ్చినటువంటి ప్రశ్నను చూసుకున్నట్లయితే కొరవి గోపురాజు ఆస్థాన పండితుడు అన్నారు రానా మల్లన్న. సో ఇది మనకు 7th క్లాస్లో ఉంది. నేను ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టాను. సో దాంట్లోకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ కూడా రావడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక జాతీయం కానిది అడిగారు. విషాద ఆనందాలు అనేది దాంట్లో జాతీయం కానిది ఉంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లలో చేర బండరాజు అసలు పేరు అడిగారు. బద్దం భాస్కర్ రెడ్డి, మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మొన్న సెషన్ వారికి రావడం జరిగింది. ఇక్కడ పక్షికి పర్యాయపదం కానిది అడిగారు. శార్దూలం, విహంగం, ఖగం, పొలుగు అనేటివి పక్షి యొక్క పర్యాయపదాలు అవుతాయి. సో దాంట్లో కానిది ఏదిందో దాన్ని మనము ఐడెంటిఫై చేసుకోవచ్చును. నెక్స్ట్ ఇక్కడ గమ్యోధ్యానము అనేది గుణసంధి అవుతుంది మిత్రమా. రైట్, ఇక్కడ ఇది గుణసంధి అవుతుంది. జల్ జంగల్ జమీన్ అనే నినాదము ఎవరిచ్చారని అడిగారు. కొమ్రం భీమ్ అని ఇచ్చారు. సో ఈ యొక్క క్వశ్చన్ మన యొక్క టెస్ట్ సిరీస్ లో డైరెక్ట్ గా మీకు ఇవ్వడం కూడా జరిగింది మన యొక్క టెస్ట్ సిరీస్ లో, దాన్ని గమనించండి. నెక్స్ట్ ఇక మూసీ నది వరదల నుండి కాపాడిన చెట్టు ఏది అంటే మనకు చింత చెట్టు. ఇది మనకు 4th క్లాస్ తెలుగులో ఇదైతే ఉంది మిత్రమా, జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, ఇక్కడ దక్కన్ పీఠభూమి గురించి ఒక ప్రశ్న అడిగారని చెప్పారు. కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా ప్రవేశించదు అంటే, సో 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ పోతుంది. ఆమె రాత్రి చాపమింగు అనేది దీనికి ఒక కోడ్ కూడా ఉంటుంది. సో 8 రాష్ట్రాల గుండా మనకు తెలిస్తే సో అదే రాష్ట్రం మనం ఈజీగా ఐడెంటిఫై కూడా చేయవచ్చు ఇచ్చినటువంటి ఆప్షన్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు మరి లక్షద్వీపులు కలుపుకొని భారతదేశ సరిహద్దు రేఖ పొడవుకు సంబంధించి ఒక ప్రశ్న మనకు అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ తెలుగులో మిత్రమా ఈ పద్యం అయితే ఈ రోజు రావడం జరిగింది. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ అనే ఈ పద్యం ఇచ్చారు. సో ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు పూజ కన్నా ప్రధానమైనది ఏది బుద్ధి, అదేవిధంగా మాట కన్నా దృఢంగా ఉండాల్సింది మనసు, కులం కన్నా ప్రధానమైనది గుణం. సో ఈ విధమైనటువంటి ఈ రోజు మనకు ఈ పద్యం వేమన పద్యం అయితే ఇవ్వడం అయితే జరిగింది సోషల్ స్టడీ మార్నింగ్ సెషన్ వారికి. నెక్స్ట్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మిగుల అన్న దానికి అర్థం ఏంటిదంటే మిక్కిలి అనే అర్థం అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, మరి ఏ క్వశ్చన్ ఇచ్చారనే తెలియదు. సో మొత్తానికైతే ఆ పద్యం అయితే ఇవ్వడం జరిగింది మిత్రమా. రైట్, ఇక్కడ మనం చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, మనం చెప్పినటువంటి రివిజన్ క్లాసెస్ నుంచి తెలుగులో దాదాపుగా 6 నుంచి 7 మార్క్స్ వస్తాయని అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఇక్కడ అర్థాలు అడిగే చెన్ను అంటే అర్థం మనకు అందం అని అవుతుంది. 6th క్లాస్లో ఉంది లాస్ట్ పేజ్లో. చెన్ను అంటే అర్థం మనకు అందం. అదేవిధంగా పద్యం ఇచ్చి ప్రశ్న పూజ కన్నా నుంచి అనే పద్యం ఇచ్చారు. సో అది మనం చెప్పుకున్నాము. మహాత్ముడు భరతుడు గురించి ఇచ్చి ఒక జతపరిచే ప్రశ్న ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ ఉంది చెన్ను అంటే మనకు అర్థం అందం. ఇవన్నీ నేను మీకు ఆ పీడిఎఫ్ అన్ని నేను మీకు షేర్ చేయడం కూడా జరిగింది. జాఫర్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్న మనం డూన్స్ అంటే ఆల్రెడీ హిమాలయాలు, శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఏర్పడే లోయల్ని మనం డూన్స్ అంటాము. దక్కన్ పీఠభూమి గురించి ఒక ప్రశ్న అడిగారు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. హిమాలయ నదులు ప్రవహించే క్రమంలో గుల్కరాలు సంబంధించి ఒక ప్రశ్న. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ధరల సూచికి సంబంధించిన ప్రశ్న 2 వచ్చాయి. పన్నులకు సంబంధించి 2 క్వశ్చన్స్, డిపాజిట్కి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. ఈఎన్ఏ మీద 2 క్వశ్చన్స్ అడిగారని చెప్పారు. నెక్స్ట్ ఇక రౌలత్ చట్టం గురించి కూడా ఒక ప్రశ్న అయితే వచ్చింది. సో దీని మీద అన్నిటి మీద మనము టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెక్యులరిజం అంటే క్రింది వాటిలో సరి అయినది ఏదని అడిగారు. రాజ్యసభ, లోక్సభకు సంబంధించిన ప్రశ్న. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఏ కాలంలో ఎల్లో గృహాల యొక్క 15వ గుహలో విష్ణు నరసింహస్వామి ఉండే అని అడిగారు. సో రాష్ట్రకూటుల కాలంలో అయితే ఇదైతే ఉండే. ఇది మనకు గత డిఎస్సిలో కూడా ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ బిరుదు అడిగారు. అశోకుడు, బింబిసారుడు, చంద్రగుప్త మౌర్యకు సంబంధించి. అదేవిధంగా NCF 2005కి సంబంధించిన ప్రశ్న అయితే రావడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ రక్షక తంత్రాలకు సంబంధించిన ప్రశ్న. జీన్ పియాజెకి సంబంధించినటువంటి ప్రశ్న. RT 2009 31 ఆర్టికల్ గురించి వచ్చింది. నెక్స్ట్ ఎరిక్సన్ కి సంబంధించినటువంటి ప్రశ్న కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సహజ సామర్థ్యాలకు సంబంధించి సైకాలజీలో ప్రశ్నలు రావడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు సోషల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది.
ప్రాథమిక హక్కులు మొత్తం మనకు 6 ఉంటాయి. దీని మీద ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సోషల్‌లో కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క సైకాలజీలో కావచ్చు, అదేవిధంగా మనకు తెలుగు క్వెషన్స్ కావచ్చు. దాదాపుగా ప్రతి ఒక్క మిత్రుడు మనం టెస్ట్ సిరీస్ తీసుకున్న మిత్రుడు చాలా బాగా ఎగ్జామ్ రాశామని చెప్పారు. పేపర్ మొత్తం అయితే యావరేజ్‌గా ఉంది. కొన్ని క్వెషన్ చూసే ప్రయత్నం చేద్దాం మనం. నెక్స్ట్ మనకు అమడలు అనే దానికి అర్థం అడిగారు. అమడలు అంటే కవలలు అని అర్థం. అమడలు అనేది తెలంగాణ పదం. ఏమంటారు తెలంగాణ పదంలో అన్నారు. కవలలు అంటాం, ట్విన్స్ అని అంటాము. నెక్స్ట్ మనకు ఇంకో క్వెషన్ ఎస్ఆర్‌సి గురించి వచ్చింది. ఎస్ఆర్‌సి కమిషన్‌లో లేనటువంటి సభ్యులు ఎవరని అడిగారు. ఎస్ఆర్‌సి కమిషన్‌లో మొత్తం మనకు 3 సభ్యులు ఉంటారు. ఫజల్ అలీ దానికి అధ్యక్షులు కూడా. ఫజల్ అలీ కమిషన్ కూడా అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకో క్వెషన్ అడిగా ఆర్‌పిడబ్ల్యూడీకి సంబంధించిన ఒక ప్రశ్న మళ్ళీ రిపీట్ కావడం జరిగింది. ఆర్‌పిడబ్ల్యూ మన పర్సన్ విత్ డిఫరెంట్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్న. అదే ప్రతి సెషన్‌లో ఆ యొక్క ప్రశ్న వచ్చినట్టయితే మనం గమనిస్తూ వచ్చాము మన ఆర్‌పిడబ్ల్యూడీకి. నెక్స్ట్ లౌకికవాదంకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న కూడా మనకు ఈరోజు మార్నింగ్ సెషన్‌లో అడగడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మనకి ఇక్కడ మిత్రమా లౌకికవాదం అడిగిన తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ పార్థివత్యం అన్నవారు ఎవరు అని అడిగారట క్వశ్చన్. మనకు కాళోజీ నారాయణరావు అన్నారు. సో కాళోజీ అయితే మనకు సరైన సమాధానం అవుతుంది. సో దాన్ని మీరు గమనించండి. సో కాళోజీ నారాయణరావు అని ఉంది ఆన్సర్. మనకు ధైర్యం అవుతుంది. అమడాలు అంటే ట్విన్స్ అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఎరిక్సన్కి సంబంధించినటువంటి ప్రశ్న సైకాలజీలో అడిగారు. అదేవిధంగా మీకు నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ముఖ్యంగా ధృతము గురించి అడిగారు. ధృతము అంటే నకారంను మనము ధృతము అంటాము. నకార పొల్లును మనము ధృత ప్రకృతికము అంటాము. ఇది మనకు తెలుగులో అడగడం అనేది జరిగింది. ధృత ప్రకృతంకి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ ఇక్కడ మిత్రమా వీరికి అంతర్గ్రహాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. మనకు మొత్తము 8 గ్రహాలు ఉంటాయి. దాంట్లో అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు. మనం ఫస్ట్ నుంచి 4వ గ్రహం దాకా మనం వాటిని అంతర్గ్రహాలు అంటాము. సో బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, సో దాన్ని అంగారకుడు. సో ఈ 4 గ్రహాలని మనం అంతర్గ్రహాలు అంటాం. మిగిలిన 4 గ్రహాలని మనము బాహ్య గ్రహాలు అంటాం. సో అంతర్గ్రహాలు ఏవి క్రింది వాళ్ళు అని ప్రశ్న అయితే అడగడం జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఆర్‌సి కమిషన్ కి సంబంధించి సభ్యులు లేని వారు ఎవరని అడిగారు. సో ఇక్కడ దాదాపుగా ఆల్మోస్ట్ పేపర్ ఓవరాల్ గా చూసినప్పుడు మనకు మరి ఈజీ కాకుండా మరి హార్డ్ కాకుండా ఒక యావరేజ్ గా అయితే క్వశ్చన్ పేపర్ ఉంది అని చెప్పుకోవచ్చు మిత్రమా. నెక్స్ట్ నిన్నటితో పోల్చుకున్నప్పుడు కొద్దిగా ఈజీ అని చెప్పవచ్చు. నిన్నటి కంటే కొద్దిగా ఈజీ ఉంది. సో మిగతా అన్ని ఎగ్జామ్లతో ఇది యావరేజ్ గా అయితే పేపర్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క రివిజన్ క్లాసెస్, మన యొక్క టెస్ట్ సిరీస్ రాసినటువంటి చాలా మిత్రులకు మనం ఇచ్చినటువంటి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్ మన యొక్క టెస్ట్ సిరీస్ లో రావడం జరిగింది. అదే విధంగా మనం చేసినటువంటి ప్రతి ఒక్క రివిజన్ క్లాస్ లో కూడా చాలా సార్లు మన ప్రతి సెషన్ లో ప్రశ్నలు వస్తున్నాయి. పేపర్ 1 వారికి కావచ్చు, పేపర్ 2 వారికి కావచ్చు మిత్రమా. ఇట్లా ప్రతి ఒక్కరికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చినటువంటి రివిజన్ క్లాసెస్ నుంచి, టెస్ట్ సిరీస్ నుంచి మనం పెట్టినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మేము మీకు డిఎస్సికి మరింత ఇలాంటి ఫ్రీ మెటీరియల్, ఫ్రీ షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ ఇవన్నీ మేము అందించాలంటే మీ యొక్క సపోర్ట్ కంపల్సరీ కావాలి మిత్రమా. మీ యొక్క సపోర్ట్ని మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని, మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో కూడా తెలియజేసినట్లయితే మేము మరింత ప్రోత్సాహంతో మరిన్ని ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ మీకు టెస్ట్ సిరీస్ లో కాస్ట్లో విత్ మెయింటైన్షిప్తో అందించే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.